కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే అంకమరావు గారు. నమస్తే కిషోర్ గారు. అంకమరావు గారు, మన డిస్కషన్లో ఈరోజు ముఖ్యమైనటువంటి టాపిక్స్. మొదటి టాపిక్ వచ్చేసి వంశీ. మొన్న మనం ఊహించలేదు ఇదే అంశం మీద, అంటే వల్లభనేని వంశీ చాలా తెలివిగా స్టెప్ వేసి మైండ్ గేమ్ ఆడి ఆ సత్యవర్ధన్ అనే కుర్రాన్ని ట్రాప్ చేసి మొత్తానికి ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో అతని చేతే స్టేట్మెంట్ వెనక్కి తీసుకునేలా చేసినటువంటి పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయాం. దాని మీద తెలుగుదేశం పార్టీని కూడా తూర్పారబట్టాం. చాలా విచిత్రంగా 24 గంటలు గడవకముందే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. సో నిన్న అరెస్టు ముందు కూడా అనేక పరిణామాలు. అతను ఇంట్లో నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడని, ఒక లేడీ కానిస్టేబుల్ మధ్యలో పట్టుకుని కొట్టిందని, ఇంకా చాలా అంశాలు. తన అనుకూలమైన మీడియా వాళ్ళందరికీ లోపల కూర్చొని 40 నిమిషాలు ఫోన్లో మాట్లాడుకున్నాడని చాలా తెలిసింది. కుటుంబ సభ్యులు బయటకు రావటం, గగ్గోలు పెట్టడం, ఇవన్నీ మనం చూసాం. సో ఒక్కసారి ఆ పరిణామాలని మనకి ఇంకా ప్రపంచానికి ఇంకా పూర్తిగా తెలియని కొన్ని కోణాలను కూడా విశ్లేషించేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక నెంబర్ 2, ఆళ్ల నాని చేరిక. సందట్లో సడేమి అలాగా నిన్న అంత జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా కండవా గప్పేశాడు అని చెప్పేసి ఆ రాకను వ్యతిరేకించే వాళ్ళు ఒక పక్క వ్యతిరేకిస్తూ ఉంటే, ఒక పక్క ఇది కరెక్ట్ కాదని చెప్పేసి గట్టిగా మాట్లాడుతుంటే, మరో పక్క ఏమో లేదు ఆళ్ల నాని మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చాలా బెటరే, అతను రాక అనేది ఏలూరు జిల్లాకు కొంత ఉపయోగపడుతుంది అని చెప్పి సమర్థించే వాళ్ళు కూడా మరో పక్క. ఇంకో పక్క అలా ఎలా వదిలేస్తాము, ఓ పక్క జనసేన, ఓ పక్క బీజేపీ ఇష్టం వచ్చినట్టుగా ఎవరిన పడితే వాళ్ళని చేర్చేసుకుంటుంటే మనం మాత్రం మడిగట్టు కూర్చోవాలా అంటూ కూడా సమర్థించే వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. అసలు ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చూడాలనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నెంబర్ 3, ఈరోజు జగన్మోహన్ రెడ్డి వయా కడప మీద కూడా బెంగళూరు పెడుతున్నారు. బహుశా పేపర్లు కానివ్వండి, లేదంటే ఆయన వ్యతిరేక పక్షాలు కానివ్వండి లెక్క పెట్టడం కూడా మానేశాయి. గతంలో ఇది 13వ, ఇది 20వ, ఇది 25వ అని చెప్పేసి అన్నారు. మొత్తానికి ఇప్పుడు ఆ లెక్కలు కూడా పోయాయి. 30 సార్లు 40 సార్లు అయి ఉంటాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో అలా రావటం 4 రోజులు ఒక పిక్నిక్ లాగా గడిపేయటం, ఒక పార్ట్ టైం పొలిటీషియన్ లాగా చేస్తున్నటువంటి పరిస్థితి. మరి వర్రా రవీంద్ర రెడ్డి వాడు అరెస్ట్ అయితే హాగమేఘాల మీద బయటకు వచ్చి మాట్లాడినటువంటి వ్యక్తి, ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చేటువంటి వ్యక్తి, మరి వల్లభనేని వంశీ లాంటి వాడు అరెస్ట్ అయితే మరి ఎందుకు పట్టించుకోవట్లేదు? పార్టీ నుంచి కూడా పెద్దగా ఆ రేంజ్లో ప్రతిస్పందన అయితే రావట్ల, పెద్దగా ఇదైతే కావట్ల. సో ఈ పరిస్థితుల్లో కూడా ఇంకా మళ్ళీ బెంగళూరు పోవటం, బెంగళూరు ప్యాలెస్లో విహారయాత్రలు, ఇదంతా అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వంశీ అరెస్ట్ గురించి. కిషోర్ గారు, వంశీని అదుపులో తీసుకున్నారు. నిజమే, మనం సత్యవర్ధన్ని ఆ విధంగా మార్చి అతను ఫిర్యాదుని వెనక్కి తీసుకునే విధం చేసిన తర్వాత నిజంగానే ఇది వంశీ చాకచక్యం అని చెప్పని భావించాం. అట్లానే మాట్లాడటం కూడా జరిగింది. అతను విజయం అన్నాం, చాకచక్యం అంటే కూడా అతను విజయం అన్నాం. తెలుగుదేశం పార్టీకి చెంపపెట్టనే మాట్లాడాం. వాస్తవమే మాట్లాడాం. అందులో మనం తప్పు కూడా పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు వెనక్కి తీసుకోవడానికి కూడా లేదు. వీడియో పబ్లిక్ డొమైన్లో ఉంది. వెనక్కి తీసుకోం, ఎందుకు తీసుకుంటాం? ఏ అవసరం? మన రాజకీయ నాయకులం కాదుగా, కాబట్టి అవసరం మనకైతే లేదు. అప్పుడున్న పరిస్థితులు వాస్తవంగా మాట్లాడాం. ఇప్పుడు అతన్ని అదుపులో తీసుకున్నారా అనేది తీసి పక్కన పడేస్తే అతనంతటా అతను దొరికాడని మాత్రం ఇప్పుడు మనం భావించాలి. ఈ విషయంలో ఒక విషయానికి మాత్రం ప్రభుత్వాన్ని, పోలీసుల్ని అభినందించాలి. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏందంటే చంద్రబాబు నాయుడు గారి మీద అతను చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా ఈరోజు అదుపులో తీసుకోవాలి. అలాగే నారా లోకేష్ గారిని కించపరిచిన విధంగా మాట్లాడిన దానికి అదుపులో తీసుకోవాలి. లేదంటే నారా భువనేశ్వర్ గారి గురించి అసహ్యంగా మాట్లాడిన దాని గురించి అదుపులో తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం, గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి గురించి అదుపులో తీసుకోలేదు. దాన్ని దహనం చేసిన కార్యక్రమంలో అదుపులో తీసుకోలేదు. అక్కడ ఉన్న కార్యకర్తలను కొట్టి చంపడానికి ప్రయత్నించిన దాని మీద అదుపులో తీసుకోలేదు. లేదంటే అక్కడ వాహనాలు తగలబెట్టిన దాని మీద అదుపులో తీసుకోలేదు. ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి చంపాలని ప్రయత్నం చేశారనే అభియోగం మీద ఈరోజు అదుపులో తీసుకున్నారు. దానికి మాత్రం నిస్సందేహంగా ఈరోజు మనం కూటమి ప్రభుత్వానికి అభినందనలు అయితే తెలుపుదాం. ఖచ్చితంగా అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మామూలుగా చాలా తెలివిగల వాళ్ళు ఏమనుకుంటారంటే అమాయకుల కంటే కూడా ఎక్కువగా తెలివిగల వాళ్ళు బొక్కబొరల పడతా ఉంటారు. అతి తెలివి ఎక్కువైనప్పుడు, అంతే కదా, అహంకారం అనేది కళ్ళకి పొరలకు కమ్మినప్పుడు చాలా తప్పులు చేస్తూ ఉంటారు. మనం ఏం చేయలేదని వాళ్ళు అనుకుంటారు. అలానే ఇతను మామూలుగా అతనికి సంబంధించిన దాన్ని కనుక మనం ఒకసారి కనుక మనం చూసుకుంటా ఉంటే అది దొమ్మి కేసు.
అవునా? దొమ్మి కేసు. దానికి సంబంధించినంత వరకు 41 నోటీస్ ఇచ్చిండేవాడు, లేకపోతే ఇంకా వెలుసుబాటు ఏదైనా వస్తే వచ్చిండేది. ఈ రోజు నువ్వు బయటికి రావడానికి వీళ్ళని పరిస్థితిలో నువ్వు ఇరుక్కుపోయావు అంటే ఇది అంటే ఈ ఏదేదో ఊహించుకొని ఏదేదో చేసి అయినా అధికారంలో వాళ్ళు ఉండారా, నువ్వు ఉండవా? అదే కదా, అధికారంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు చేసావు, నీ ఇష్టరాజ్యంగా సాగింది. ఈరోజు అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు అధికార పక్షాన్ని, ముఖ్యమంత్రిని, పోలీసు వ్యవస్థను కూడా నువ్వు సవాలు విసిరితే వాడు చూస్తా కూర్చుంటారా? నేను అదే చెప్పాను నిన్న కూడా. ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నీకు పగవాళ్ళు, అవునన్నా కాదన్నా సరే, నీకు ఎక్కడ దొరికినా సరే ఇక నీ చాప్టర్ క్లోజ్ అనేలాగా పగబట్టి ఉన్నారు. అవును, ఎందుకంటే నువ్వు చేసిన పనులు కూడా అలాంటివి. అలాంటప్పుడు నువ్వు ఎంత అదుపులో పెట్టుకుంటే అన్నిటినీ అంత మంచిదైనప్పుడు నువ్వు ఏకంగా ఫిర్యాదుదారుని ఒక దళితవుకుని పట్టుకుని కిడ్నాప్ చేసి ఆ రకంగా చేసావంటే ఎన్ని గుండెలు ఉండాలి? నిస్సందేహంగా అదే నేను చెప్పేది. ఏంటి నీ ధైర్యం ఇక్కడ అంటే? అందుకే నేను అతి తెలివి ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి అని చెప్పని. అంటే ఇప్పుడు జింక కావచ్చు, లేడీ కావచ్చు, దొరికింది అంటే కాలం కలిసి రాకే తప్ప పరిగెత్తలేక కాదు. అట్లానే ఇప్పుడు వీళ్ళు సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, బలమైన ఆధారాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, నీ కోసం వలపన్ని ఉన్నారు, 1000 కళతోటి నిన్ను పరీక్షిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి? నిస్సందేహంగా అతను ఏమనుకున్నా అంటే అతి విశ్వాసానికి పోయి నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, ప్రభుత్వం అంత తొందరగా స్పందించదు, నాకు వెలుసుబాటు కలగజేసే అవకాశం ఇచ్చింది. ఎందుకని అంటారు? ఇప్పుడు అతనికి సహజంగా గతంలో అంటే కుల బలం చూసుకోను, పార్టీ బలం చూసుకోను, అధికార బలం చూసుకోను వెర్రవీగాడు అనుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆ కుల బలం కూడా లేదు. ఏ రోజైతే ఆ వ్యాఖ్యలు చేశాడో అసలు టోటల్గా ఆ సామాజిక వర్గం అతను డిజైన్ చేసుకుంది. లిటరల్గా చెప్పాలంటే ఆ ఇద్దరిని వెలివేసినట్టే లెక్క. అవును. ఇక పార్టీ బలం అంటారా? అది ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు. పైగా ఆ పార్టీలో కూడా ఈయన కాకుండా ఇంకా 2-3 గ్రూపులు. అసలు ఈయనకు టికెట్ ఇవ్వకూడదని చెప్పేసి మాకు రాపినప్పట్లో వంశీకి రాకూడదని ప్రయత్నం చేసేవాళ్ళ సంఖ్య ఆ పార్టీలో ఎక్కువ. 3 పోటీ పడ్డారు. ఇక ఈయన డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని కలిసేటటువంటి సీన్ కూడా ప్రస్తుతం లేదు, ఎందుకంటే ఆయనే ఉండట్లేదు. అవును. ఏం చూసుకొని, ఎన్ని ప్రతికూలతల మధ్య ఏం చూసుకొని అంటారు? అదేనండి, అతను నన్ను చూసి భయపడ్డారు, ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని కక్షపూరితంగా తీసుకోవట్లేదు, కాబట్టి నాకు వచ్చిన ఇబ్బంది ఏముంది, ఎనికి తీసుకున్నాం కదా, నా మీద నా బియ్యగాలని వచ్చింది కదా, నన్ను ఎవరేం చేయలేరు అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అతనిలో ఉండడం వల్ల జరిగినటువంటి పరిణామం ఇది. దొమ్మి కేసు కాస్త కిడ్నాప్ కేసు, హత్యాయత్నం కేసు కూడా చేసుకున్నావు అయిపోయింది. అంటే ఇప్పుడు నువ్వు 10 సంవత్సరాలు తక్కువ లేకుండా నిన్ను కారాగారంలో పెట్టే పరిస్థితి నువ్వే తెచ్చుకున్నావు. మామూలుగా సహజంగా ఎట్లా ఉంటుందంటే, ఏదైనా మనం ఎదురు దెబ్బలు తగలటం వేరు, తెలియకుండా గోతిలో పట్టడం వేరు, కానీ పక్కాడి కోసం గోతి తీస్తే దాంట్లో మనం పట్టడం వేరు. కానీ చూసి చూసి ఊబిలోకి వెళ్తున్నాం చూడండి, దీన్ని మాత్రం ఎవరో రక్షించలేదు, తనంతట తానే తీసుకుని మరి. అంతే కదా. ఊబైన సంగతి నీకు తెలుసు, దానికి చుట్టూ దూరంగా ఉండాలని నీకు తెలుసు, కానీ కళ్ళు మూసుకొని లేవు చూడు, నాకేం కాదులేని ఇట్లానే జరుగుతూ ఉంటుంది. ఈరోజు దానికి సంబంధించి మీరు అన్నట్టు మామూలుగా గతంలో ఇదే హైదరాబాద్లో రఘురామకృష్ణరాజు గారిని అదుపులో తీసుకున్నప్పుడు ఆ పోలీసులు ఎలా వ్యవహరించారు, ఈరోజు ఇక్కడికి వచ్చిన పోలీసులు నీ మీద ఎట్లా వ్యవహరించారు? చక్కగా వాళ్ళు రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిన్ను ఏ విధంగా అదుపులో తీసుకోవాలో పొందుపరిచి వాళ్ళ దగ్గర వాళ్ళ అనుమతి తీసుకొని వాళ్ళని తీసుకొని నీ ఇంటికి వచ్చారు. అర్ధరాత్రి పూట రాలేదు, గోడలు దూకి రాలేదు, తలుపులు బగాలు కొట్టలేదు, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత నువ్వు తీరిగ్గా ముల్పూరి సాయి కళ్యాణి అది కూడా ఆవిడ నైట్ డ్రెస్ మార్చుకుంటాన్న పర్మిషన్ అదే చెప్తారండి. రవినాయుడు లాగా టీ షర్టు షార్ట్ మీద చెప్పులు కూడా లేకుండా అవును ఇడ్చుకురాలేదు కదా. అంకబాబు గారి పరిస్థితి ఏంటండి? 70 ఏళ్ళ ముసలాయన అంకబాబు గారి పరిస్థితి వెంట మీద షర్ట్ కూడా లేకుండా తీసుకొచ్చారు కదా. నువ్వు వచ్చారు, నీకు అవకాశం ఇచ్చారు, నువ్వు అవకాశాన్ని వినియోగించుకోవడానికి లోనకెళ్ళి 40 నిమిషాలు తలుపులు వేసుకొని నీ సహచరులకి, నీ మీడియాకి, నీ వాళ్ళకందరికి ఫోన్లు చేసుకొని నన్ను ఇట్లా తీసుకెళ్తున్నారు అడ్డుపడమని ఏం చెప్పుకున్నావు అది వేరే విషయం. అడ్డుపడమని చెప్పుకున్నావు, అక్కడి నుంచి ఏదో బయటకు వెళ్తానికి ప్రయత్నిస్తుంటే ఒక మహిళా కానిస్టేబుల్ మీద చేసుకుందాం అని చెప్పి రకరకాలుగా వినపడుతున్నాయి. అవును, వార్తల్లోనే వచ్చింది, మనం కల్పించేది ఏం లేదు. కాబట్టి ఛానల్ టెలికాస్ట్ చేసినాయి కదా. మరి ఇలాంటి దౌర్భాగ్య స్థితి నీకెందుకు? నువ్వు ఎలాంటి నియోజకవర్గంలో నిలబడ్డావు? నువ్వు ఎలాంటి యోధాన యోధులు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం ఇది? జాతీయ రహదారిలో ఉన్నటువంటి నియోజకవర్గం,
ప్రశాంతమైన వాతావరణం ఉన్న నియోజకవర్గం, గొడవలు లేని నియోజకవర్గం. గత ఎమ్మెల్యేలు నీలాగా ఎక్కడో వ్యవహరించలేదు కదా, ఇట్లాంటి గొడవలు ఆ నియోజకవర్గంలో జరగలేదు కదా. నీ వల్ల ఎందుకు జరిగి నువ్వెందుకు చేసావు ఇవన్నీ? ఇందాక మీరు చెప్పారు కదా, ముల్పూరు సాయి కళ్యాణ్ అనే మహిళ, తెలుగుదేశం పార్టీ మహిళా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి ఆ అమ్మాయి నీ కోసం 2 సార్లు నువ్వు పోటీ చేస్తే నీ కోసం కష్టపడ్డ వ్యక్తే కదా. అంటే ఇప్పుడు నువ్వు కక్ష తీర్చుకోవాలనుకున్న వాళ్ళందరూ నీ కోసం 2 సార్లు కష్టపడి గెలిపించిన వాళ్ళు, నువ్వు ఒక రాక్షసుడు ఏమంటే వెళ్తుంటే వాళ్ళకి ఇష్టం లేక దూరంగా ఉంటే నా ఎంట రారా అని చెప్పి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నం చేసేవే. నీది చర్యకే కదా ఈరోజు నేను ఓడించింది. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గాలి వీసినా కూడా నిన్న ఆ ప్రాంతంలో, ఇందాక మీరు చెప్పారు, దానికి నేను ముక్తాయింపిస్తా. 2009, 1999 2 సార్లు గెలిచినటువంటి దాసరి బాలవర్ధన్ రావు గారు, ఆయన కాదని నీకు సీట్ ఇచ్చారు. నీకు ఇచ్చారందుకు ఆయన కోపం పొంది వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఆయన బుట్టా రామచంద్రరావు గారు 2014లో నీ మీద ఓడిపోయిన వ్యక్తి. 2019లో ఇప్పుడు గెలిచిన యార్లగడ్డ వెంకటరావు గారిని తీసుకొచ్చారు. వీళ్ళ ముగ్గురు కూడా నీకు అక్కడ ఉంటే నిన్ను ప్రజలు గెలిపించారు. అది ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రజలకు ఉన్నటువంటి అనుబంధం, ఆత్మీయత. నువ్వు దాన్ని వాళ్ళకు వెన్నుపోటు ఇప్పుడు నువ్వు పొడిచినట్టే కదా. ఖచ్చితంగా. మరి అలాంటి వాళ్ళు నీ కోసం పనిచేసిన వాళ్ళని నువ్వు కక్ష తీర్చుకొని వాళ్ళ మీద వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకొని వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేసి, ఇంకొక నీచమైనటువంటి పని కూడా, తెలుగుదేశం అనుకూలంగా వీళ్ళకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడని చెప్పేసి ఒక యువకుడిని, విదేశాల్లో ఉద్యోగం చేసుకునే యువకుడిని అతని మీద అసభ్యంగా చిత్రీకరించి గే అని చెప్పేసి ఏ విధంగా దారుణ అసలు వాళ్ళ ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు సున్నిత మనస్కులు ఖచ్చితంగా సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత, ఇవన్నీ అతను చేసిన తర్వాత, ఇన్ని విధాలుగా అతను మాట్లాడిన తర్వాత, ఈరోజు వారి సతీమణి నిజంగానే మీరు ఇందాక అన్నట్టు ఎవరెంత రాక్షసులైనా, ఎంత దుర్మార్గులైనా, హంతకులైనా భర్త వాళ్ళ శ్రీరామచంద్రుల కిందే లెక్క. కాబట్టి ఒక భార్యగా ఆమె గురించి మనం అంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. సహజం మిగిలిన వాళ్ళు ఏదో రాజకీయంగా మాట్లాడుకుంటారు కాబట్టి కూడా మనం కడుపు మండి ఖచ్చితంగా మాట్లాడతారు సార్. ఇప్పుడు ఆవిడ నిన్న బాధపడుతూ మాట్లాడుతున్న సందర్భంలో కూడా చాలా క్లియర్గా కొంతమంది పోస్ట్ పెడమ్మా, మీ ఆయన ఎన్ని తప్పులు చేయలేదు, ఆ రోజే నువ్వు ఇలా వెనకేసుకు రాకుండా ఆ రోజే కొంచెం గట్టిగా ఇది చెప్పుంటే ఈరోజు ఈ పరిస్థితి నువ్వు బయటకు వచ్చి ఆడవలసిన పరిస్థితి వచ్చేది కాదని చెప్పేసి సహజంగా కడుపు మండిన వాళ్ళు అంటారు. నేను ఇంకో 3 ఉదంతాలు చెప్తాను మీకు. టీడీపీ నేత కాసనేని రంగబాబుపై హత్యా ప్రయత్నం జరిగింది ఇతని వల్లే కదా. తర్వాత సహకార బ్యాంక్ చైర్మన్గా ఉన్నటువంటి మాదాల శ్రీన్ అనే వ్యక్తిని ఎమ్మట రాలేదని చెప్పని అతని దుకాణాన్ని కూడా కూల్చివేసి ప్రొక్లేనలు తీసుకెళ్ళి నానా హంగామా చేసావు కదా. సరే, జాస్తి వెంకటేశ్వరరావు గారు సోరపల్లి టీడీపీ మండల అధ్యక్షుడు, పట్టా భూమిని ఆక్రమించుకున్న అభియోగం కూడా నీ మీద ఇప్పుడు ఎన్ని బయటకు వస్తూనే ఉన్నాయి కదా. తర్వాత యువగళం పాదయాత్రపై దాడి చేయించావు కదా, ఆ రోజే కదా, ఆ రోజు చాలా స్పష్టంగా లోకేష్ బాబు గారు నేను ఉచ్చబూపిస్తానని చెప్పి మాట్లాడింది. అయినా సరే నీ మీద కక్ష తీసుకునే కార్యక్రమంలో లేకుండా బీసీ నేత బొంతు చిన్న నివాసంపై దాడి జరిగింది కదా. ఇవి కాక పోలవరం నుంచి వచ్చే ప్రధాన కాలంలో నుంచి మట్టి దూలికెళ్ళావని మీద అభియోగం ఉంది. ఎన్నాలి నాటో చెరువులో నుంచి మట్టి దూలికెళ్ళావని అభియోగం నీ మీద ఉంది. చుట్టుపక్కల కొండలో 320 కోట్ల రూపాయల అభియోగం నీ మీద ఉంది. ఇవన్నీ ఉండా కూడా సరైన ఆధారాలు లేవు అని చెప్పి నేను చూస్తూ వదిలేసినందుకు ఈరోజు నీకు వచ్చి బాబు మీ వల్ల ఎటు కావట్లేదు కాబట్టి నేనే వస్తున్నా అని చెప్పి వచ్చి దొరికిపోయినట్టుంది. అవును అవును, ఇది ఒకవేళ వాళ్ళ బాధేసినా కూడా వాస్తవం అయితే ఇదే జరిగింది. ఈరోజు గుండెలు బాదుకుంటున్న వాళ్ళు కూడా నేను అరెస్ట్ మీద ఇప్పుడు ఎవరు బాదుకోవట్లేదండి, వాళ్ళ పార్టీ వాళ్ళు బాదుకుంటున్నారు కదా. వాళ్ళు ఒక అతనితో పాటు తిరిగి అతనితో పాటు లబ్ధి పొందిన వాడు కొంతమంది తప్ప, పార్టీ నాయకులు కొంతమంది వచ్చి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు తప్ప, వాళ్ళు మనస్ఫూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో బాగా జరిగింది, ఇప్పటికే ఆలస్యమైందని చెప్పి భావిస్తున్నారు. సొంత పార్టీ నుంచే ఆమోదం లేదు, అతనికి సమస్య లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వాసుపల్లి గణేష్ మాట్లాడాడు కదా ఈరోజు, ఇతని గురించి మాట్లాడాడు, కొడాలి నాని గురించి మాట్లాడాడు, రోజా గారిని తగ్గించుకొని మాట్లాడమన్నాడు, విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళినందుకు సంతోషపడుతున్నామని మాట్లాడాడు. ఇవన్నీ కనపడతానే ఉన్నాయి కదా. అంటే ఒక పథకం ప్రకారం వాళ్ళు ఎలా చేయాలో
ఆ విధంగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకొక పచ్చి నిజం చెబుతాను, గుర్తుపెట్టుకోండి మీకు. జగన్మోహన్ రెడ్డి తన అవసరాల కోసం ఇతని దగ్గర తీశాడే తప్ప పరిటాల రవి శిష్యుడిగా వల్లభనేని వంశీ అంటే విపరీతమైన ద్వేషభావం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిన్ను ఎందుకు దగ్గర తీశాడు? చంద్రబాబు నాయుడు గారి మీద ప్రయోగించడానికి, ఆ సామాజిక వర్గంలో బలమైన నేతను నేను తీసుకున్నాననే సందేశం ఇవ్వడానికి. ఇందాక నేను చెప్పినట్టు 3 యోధులను పెట్టినా కూడా గన్నవరంలో ఇతను గెలిచాడు కాబట్టి అది మనం సొంతం చేసుకోవాలనే తాపత్రయంలో చేసినటువంటి కార్యక్రమమే కదా ఇది. కాబట్టి వాళ్ళు ఎవరు సహకరించరు. మీరు ఇందాక చెప్పారు కదా ఆయన అటు నుంచి వెళ్తున్నాడని. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే చేతులారా అతను చేసుకుందనేది మాత్రం స్పష్టంగా మనకైతే అర్థమైపోతాం. బహుశా ఈ అరెస్టు తర్వాత, ఈ పరిణామాల తర్వాత ఇక రాజకీయ భవిష్యత్తు కూడా డోలాయమానంలో పడిపోద్దాం. అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తెని చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఏ విధంగా దుర్భాషలాడారో ఈ కుర్రాడు ఆ రోజే అతని రాజకీయ జీవితానికి సమాధి కట్టారు. కాకపోతే ఎన్నికలు అప్పుడు లేవు కాబట్టి నాలో అతనికి అవకాశం దొరికింది. ఎన్నికల రంగంలోనే సమాధి కట్టేశారు. ఇక అది మామూలుగా బయటకు వచ్చేది కూడా కాదు. ఇక అది ఇదేదో పశుపతి కాదు కదా, అరుంధతి సినిమాలలాగా. కాబట్టి ఇంకెట్టి పరిస్థితుల్లో రాజకీయంగా అతని సమాధిని అతనే నిర్మించుకొని దాంట్లోకి వెళ్ళిపోయాడు. రైట్. ఇక అంకమరావు గారు, మనం రెండో టాపిక్ చూస్తే ఆళ్ళ నాని నిన్న అరెస్టు, ఈ గొడవ జరుగుతున్న సందర్భంలోనే కండువా గప్పేశారు, పార్టీలోకి తీసుకున్నారు. ఎప్పుడో జరగాల్సిన చేరికది చాలా ఆలస్యం. మరి కారణాలు తెలియదు కానీ చాలా ఆలస్యం అవుతూ మరి నిన్న ఏమైనా అద్భుతమైన ముహూర్తం ఉందో ఏంటో తెలియదు కానీ మొత్తానికి జాయిన్ అయిపోయాడు. సో దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎలాగో ఉన్నారు, సమర్థించేవాళ్ళు కూడా ఎలాగో ఉన్నారు, మిగతా వాడితో పోలిక పెట్టి మాట్లాడేవాళ్ళు. వాళ్ళందరూ ఎవరిని పడితే వాళ్ళని తీసేసుకుంటున్నారు, మనం మాత్రం ఎందుకు, మనకు కూడా అవసరం ఉన్న చోట అవసరం ఉన్న విధంగా తీసుకుంటే పోలా అనే కాన్సెప్ట్లో మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఎలా చూడాలంటారు? తెలుగుదేశం పార్టీకి అవసరమైన చేరిక, అనవసరమైన చేరిక ఇది? ఇప్పుడు ఎన్నికల ముందు వచ్చాడు ఆయన? ఏంటి ఎన్నికల ముందేమన్నా వచ్చాడా? లేదు కదా, ఇప్పుడే కదా. బలహీనంగా ఉంటే బలవంతుడు వచ్చి వీళ్ళతో కలిస్తే అవతల వాళ్ళని జయించాలనే ఉద్దేశం ఏమన్నా ఉందా? లేదు కదా. ఎన్నికల తర్వాత మీరు ఆ జిల్లా మొత్తం ఒక్క స్థానం కూడా, ఆ జిల్లా పక్క జిల్లా ఈ పక్కన ఉన్న జిల్లా 3 జిల్లాల మధ్యలో ఉంది కదా ఆ జిల్లా. అటు తూర్పుగోదావరి జిల్లా, ఇది కృష్ణా జిల్లా, మధ్యలో ఉన్నది పశ్చిమ గోదావరి జిల్లా. ఈ 3 జిల్లాల్లో ఒక్క స్థానం కూడా వాళ్ళకి రాలేదు కదా. అంటే నాయకులను చూసి ఓట్లేశారా? జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లేశారు. జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న ప్రతి వాళ్ళు కూడా అలాంటి వ్యక్తులే అని చెప్పని వాళ్ళని తిరస్కరించారు. ఈరోజు మీరు చేరికలు మాత్రం నిస్సందేహంగా నా వరకు మాత్రం నేను కిషోర్ గారు ఈ చేరికలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఆ విషయంలో మాత్రం పార్టీకి మచ్చని అయితే నేను భావిస్తున్నా. వాళ్ళు చేర్చుకున్నారా వీళ్ళు చేర్చుకున్నారా అది వేరే విషయం. ఎందుకంటే వాళ్ళు 21 స్థానాలు తీసుకున్నారు, 21 గెలిచారు. రేపు పొద్దున్న 40-50 స్థానాలు ఆడటానికి వాళ్ళకి నాయకులు అవసరమేమో. లేకపోతే భారతీయ జనతా పార్టీ 8 స్థానాలకే పరిమితం అయిపోయింది. అది తెలుగుదేశం పార్టీతో కలిసింది కాబట్టి 2014లోను 2024లోను వాళ్ళు ప్రాతినిధ్యం దక్కింది కాబట్టి వాళ్ళకు అవసరం, జాతీయ స్థాయిలో ఆలోచించుకుంటారు కాబట్టి. మీకేం అవసరం? మీకు అసలు అవసరం ఏంటి? ప్రజలు చంద్రబాబు నాయుడు గారు కావాలి, జగన్మోహన్ రెడ్డి వద్దు అనుకున్నప్పుడు మీ దగ్గరకు వచ్చారు. రేపొద్దు జగన్మోహన్ రెడ్డిని కూడా చేర్చుకోండి, ఒక గొడవ అయిపోతుంది కదా, ఇంకా వేరే ఇబ్బంది ఏమి ఉండదు కదా. ఒక 5 సంవత్సరాలు ఆయనకు, ఒక సంవత్సరం 5 సంవత్సరాలకి మీరు పంచుకుంటా ఉండండి. ఏం అవసరం చెప్పండి? బలం ఏంటి చెప్పండి? బలహీనతలు చాలా చెప్తాను నేను, బలం ఏంటో చెప్పండి. ఎప్పుడైనా సరే రాజకీయాల్లో హత్యలు ఉండవండి, ఆత్మహత్యలే ఉంటాయి. ఇలాంటి కార్యక్రమాల వల్లే పార్టీని మసకబారుతూ ఉంటుంది, గమనించుకోవాలి. పార్టీని విభేదించి ముందు వచ్చినప్పుడు చేర్చుకున్నారు, వాళ్ళకి స్థానం కల్పించారు, మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అంతవరకు దాన్ని పక్కన పడేద్దాం. ముందు వచ్చారు కాబట్టి సరే, వచ్చారు, గెలిచారు, మంత్రి పదవులు కూడా ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రజలందరికీ కూడా తెలుసు, కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. గెలిచిన తర్వాత ఈరోజు మీకు ఇన్ని స్థానాలు మీ చేతుల్లో ఉన్న తర్వాత 135 స్థానాలు మీరు శాసనసభలో గెలిచి 16 స్థానాలు లోక్సభలో గెలిచి ఈరోజు వేరే పార్టీ వాళ్ళు వస్తున్నారు మేము చేర్చుకుంటున్నాము అంటే మీకు బలం లేదని మీరు ఒప్పుకుంటున్నారా? మీకంటే ఆలనాని బలవంతుడని మీరు చెబుతున్నారా? చెప్పండి. ఒక పార్టీలోంచి ఒక వ్యక్తిని తీసుకుంటున్నారు అంటే కొన్ని ప్రామాణికాలు పాటించాలి కదా. అంటే ఇవాళ ఏ పార్టీకి సిద్ధాంతాలు లేవు, దాంట్లో తెలుగుదేశం పార్టీ కూడా ఒకటనే భావన ప్రజల్లో రావటం
ఇలాంటి చేరికలను చూశానైతే మాత్రం నేనైతే భావిస్తున్నా. అతను ఉప ముఖ్యమంత్రి ఆ పార్టీలో, అంటే ముఖ్యమంత్రి తర్వాత ఆ స్థానం వస్తుందే కదా. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ముందు ఉప ముఖ్యమంత్రి మిగతా మంత్రులు ఇవ్వాలమ్మా, అది అది డమ్మీలు కదా. అది వేరే విషయం కిషోర్ గారు. ఉప ముఖ్యమంత్రి పేర్లు కూడా మనకు తెలియవు కదా, కరెక్టే. ఎంతమంది ఉన్నారో కూడా. ఇప్పుడు అతను చెబుతున్నా అంటే ఆ పార్టీలో అతను ప్రాధాన్యత తగినట్టేగా. 151 స్థానాల్లో 5 ముఖ్యమంత్రులను చేస్తే, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను చేస్తే అతను కూడా ఒకడు కదా. అంటే 30 మందిలో ఒకడు కదా, 30 మంది కంటే మెరుగైన వ్యక్తే కదా భావించాడు కదా. అతను ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి మీరు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏంటనేదే నా ప్రశ్న. ఈ సందట్లో సడేమియా గతంలో వద్దామంటే కొంత శ్రేణులు వ్యతిరేకించారు, దానివల్ల ఆపారు. ఇప్పుడు ఈ వంశీ హడావుడి జరిగింది కాబట్టి సందట్లో సడేమియా చేర్చుకుంటే బాగుంటుందని చెప్పని వీళ్ళు భావించారంటే మాత్రం నిస్సందేహంగా అది పార్టీకి ఇబ్బందికరమని అయితే నేను గట్టిగా చెప్పగలను. అందులో రెండో ఆలోచన రావాల్సిన అవసరమే లేదు, అతను చేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఆయన మిగతా వాడితో పోల్చుకుంటే వ్యక్తిగతంగా సౌమ్యుడు, అదే రకంగా మిగతా వాడితో పోల్చుకుంటే ఈయన మీద ఆరోపణలు తక్కువ. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పరిపాలన అది. అతను రాక్షసంగా పరిపాలించాడు కదా. అతను ఉప ముఖ్యమంత్రి ఈయన కూడా బాధితుడే అంటారు కదా. ఇప్పుడు మరి ముందు మిగిలినలాగా ఎందుకు రాలేదు? మిగిలినలాగా ఎందుకు రాలేదు? అతను ఉప ముఖ్యమంత్రిగా తొలగించి మంత్రివర్గం నుంచి తప్పించిన రోజు ఎందుకు బయటికి రాలేదు? లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారిని అన్నప్పుడు ఎందుకు బయటికి రాలేదు? అమరావతిని 3 రాజధానులు చేస్తాను నేను, అమరావతి రాజధాని కాదు అన్నప్పుడు ఎందుకు బయటికి రాలేదు? చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్నప్పుడు ఎందుకు బయటికి రాలేదు? ఇన్ని అంశాలకు నీకు మద్దతు తెలియనప్పుడు ఇప్పుడు ఏ అంశంతో మీకు మద్దతు తెలిపాడని చెప్పి అతను తీసుకుంటున్నారు? చర్యలకు ఒక అర్థం పరమార్థం అనేది ఉండాలి కదా. అవి లేకుండా చేస్తున్నారండి రాజకీయ పార్టీలు. ఇందుట్లో ఆ పార్టీ గొప్పది, ఈ పార్టీ చెడ్డది అనుకోని పరిస్థితుల్ని ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి ఒక విలువలు ఉన్నాయి. కొంతమంది చేరికలతో అవి పోగొడుతున్నారు. ఇప్పుడు చేర్చుకునే దాంట్లో మాత్రం దానికి దూరం అవుతున్నారని అయితే మాత్రం మనం భావించాలి. ఎస్. ఇక ఫైనల్గా మనం మాట్లాడాల్సిన అంశం, జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది చాలా ఎక్కువేమో, బెంగళూరు పిలుస్తోంది కాబట్టి నేను వెడుతున్నాను అని చెప్పేసి మొత్తానికి వయా కడప మీద కూడా అక్కడ ఏదో పెళ్లి రిసెప్షన్ ఉంటే అది కూడా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అంట, ఆ రెడ్డి గారి కొడుకు వివాహ రిసెప్షన్ ఉంటే దాన్ని చూసుకొని అటు నుంచి అటు బెంగళూరు వెళ్ళిపోబోతున్నారట. సో పార్ట్ టైం పాలిటిక్స్ అనటంలో అసలు ఏమాత్రం సందేహం లేదుగా. ఇంకొక 5-6 నెలల తర్వాత ఫుల్ టైం రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు. ఫుల్ టైం రిటైర్మెంట్ ఎందుకంటారు? ఆ విధంగా దానికి అనుగుణంగానే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాడు అయితే నేను భావిస్తున్నాను. మళ్ళీ అధికారంలో వచ్చే ప్రశ్న అంటూ లేదు. 6 నెలలు పట్టిద్దా, సంవత్సరం పట్టిద్దా చెప్పలేం, కానీ చాలా అభియోగాలు ముంచుకొస్తూ ఉన్నాయి. కారాగార వాసం అనేది తప్పదు. అతను అన్నాడు 1.0 మొట్టమొదటి చూశారు, రేపు 2.0 చూడబోతున్నారని చెప్పి. 1.0లో 16 నెలలు కారాగారం చేసావు నాయన. 2.0లో అది 3 రెట్లు అయితే, 4 రెట్లు అయితే, 5 రెట్లు అయితే నీ మీద ఉన్న అభియోగాలతోటి. కాబట్టి అది చెప్పలేక ఇది చెబుతున్నామేమో అని చెప్పని ప్రజలందరూ అయితే భావిస్తున్నారు. అంతే తప్ప మీరు అన్నారు పార్ట్ టైం అని చెప్పని. నాకు తెలిసినంతవరకు అతను కర్ణాటక శాసనసభ్యుడని భావిస్తున్నాడేమో నా అనుమానం. విహారయాత్రకు వచ్చినట్టు, చుట్టాలుంటే వాళ్ళ కార్యక్రమాలకు వచ్చినట్టు వస్తున్నాడే తప్ప ఆంధ్ర రాష్ట్రంలో నాకు 11 స్థానాలే ఇచ్చారు, దాన్ని 40 స్థానాలు పెంచుకుందామా, లేకపోతే రేపు పొద్దున మళ్ళీ 151 స్థానాలకు వెళ్దామా, ఏ విధంగా వెళ్ళాలి, ప్రజల కోసం ఏ విధంగా పోరాటం చేయాలి, ప్రభుత్వం చేసే పనుల్ని పొరపాట్లుంటే ఎలా ఎండగట్టాలి, ప్రజలను ఎలా చైతన్యపరచాలి, మంచి వాళ్ళని మళ్ళీ ఎలా ఆకట్టుకోవాలి, పోయిన ఓట్లను ఎలా దగ్గర తీసుకోవాలి, నన్ను ఎందుకు దూరం చేశారు, నన్ను ఎందుకు ఓడగొట్టారు, ఈ విధమైనటువంటి మేధో మదనం జరిగి దాని గురించి ఆలోచించుకొని ఆ క్రమంలో కనుక ముందుకెళ్ళినట్టయితే నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఒక నాయకుడు అనే భావనలో మనం కూడా ఉండేవాళ్ళం. అతని నాయకత్వం పటిమ ఎలాంటిదో, అతని పరిపాలన యొక్క దక్షత ఎలాంటిదో 5 సంవత్సరాలు ప్రజలు చూశారు. ఇవాళ పరిస్థితుల్లో నాయకుల్ని నాకు తెలిసినంత వరకు నేను చాలాసార్లు చెబుతున్నాను, మళ్ళీ చెబుతున్నాను, జనాలకి అది ఇబ్బందికరమైనా సరే పార్టీని అతను మూసేయాలనే నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఇలా వ్యవహరిస్తున్నాడని అయితే నేనైతే బలంగా నమ్ముతున్నానండి. నిన్న శైలజానాథ్ ఏం మాట్లాడాడు? అతను విజయలక్ష్మి గారికి పార్టీ పగ్గాలు అప్పచెప్పాలి అన్నాడు. నిన్ను కాదని చీకొట్టి నువ్వు ఆమెను అగౌరవంగా బయటికి పంపించి చెల్లెలే నాకు ముఖ్యం, చెల్లెకి నువ్వు అన్యాయం చేస్తున్నావని నీ మీద న్యాయస్థానంలో వెళ్ళి నీ మీద ఫిర్యాదు చేసిన వ్యక్తికి, ఫలానా వ్యక్తికి
నువ్వు ఆ పగ్గాలు ఇవ్వండి అని చెప్పని ఈ పార్టీలో వారం రోజులు కావతలకి చేరిన వ్యక్తి మాట్లాడితే నువ్వు గమ్మున కూర్చున్నావంటే దాని అర్థం అదే కదా, మౌనం అర్ధాంగీకారమే కదా. అంటే నేను అన్నదానికి చేయూత ఇచ్చినట్టుగా కదా కిషోర్ గారు? అంతే, ఖచ్చితంగా. మరి ఆ విధంగా ఉండే అతను ఎందుకు పట్టించుకుంటాడు? మీరు అన్నారు వర్రా రవీందర్ రెడ్డి లేకపోతే అతను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్ళి అతనేమో నేను కొట్టలేదంటే, లేదు ఈడేడ బయటకు వస్తాడు అని చెప్పిన ఉద్దేశంతో, లేదు ఇతనే ఇట్లా కొట్టాడు తప్పేంటి అక్కడ ఇలా జరిగిందని చెప్పని ఇంకా బలంగా ఇరికిచ్చావు కదను. అలాగే బోరుగడ్డ అనిల్ కావచ్చు, వీళ్ళందరి గురించి వర్రా రవీందర్ రెడ్డి గురించి కావచ్చు, ఇవన్నీ వాళ్ళు చేసిన దానికంటే నువ్వు ఎక్కువ చెప్పుకుంటా వచ్చావు కదా. మరి ఈరోజు వాళ్ళని చూడటానికి వచ్చి నందిగం సురేష్ని చూడటానికి వచ్చి వాళ్ళ గురించి మాట్లాడిన వ్యక్తి, నువ్వు ఆ రోజు ప్రయోగించినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు అదుపులో తీసుకొని అతను కారాగారవాసం శిక్ష విధించిన తర్వాత కనీసం మాట్లాడకుండా పరామర్శించకుండా వెళ్తున్నావు అంటే దాని అర్థం అదే. దీన్ని బట్టి నాయకుడిని వదిలేసినట్టు ఇంకా పూర్తిగా నిస్సందేహంగా గతంలో కూడా ఇతని మీద ప్రేమ అయితే లేదు కదా. అతని అవసరానికి ఇతను ఆయుధంగా ఉపయోగపడ్డాడు కాబట్టి ఉపయోగించుకున్నాడు. కానీ 2014 కన్నా ముందే ఒక సందర్భంలో వాళ్ళిద్దరు ఎదురుపడి కౌగులించుకున్న చరిత్ర కూడా ఉంది కదా, 12లో అనుకుంటారు, విజయవాడలో. 2012లో అంటే అప్పటి నుంచే ఆ అనుబంధం కొనసాగుతోంది. పరిస్థితులు కలిసి రాక ఇక్కడ ఉండిపోయాడు తప్ప, టీడీపీలో ఉండిపోయాడు తప్ప, లేదంటే అసలు మనసు మొత్తం అక్కడే ఉంది అని అనేవాడు కదా. అతను కలవాలనుకున్నా కూడా ఆ రోజు స్థానం ఇవ్వడానికి ఇతను సిద్ధంగా లేకపోబట్టి ఈ పార్టీలో ఉండాడని అందరూ అనుకుంటున్నారు. అవును. కాబట్టి అతను అంటే ముందే ఆ కౌగిలించుకున్న సందర్భంలోనే ఖచ్చితంగా వంశీ మీద చాలా పెద్ద వ్యతిరేకత వచ్చింది. అవును. ఎదురుపడ్డప్పుడు ఏం చేయాలో తెలియలేదు అంటూ ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశాడు. సరే, మొత్తానికి అప్పుడున్న గడ్డు పరిస్థితుల వల్ల 2014 ఇంపార్టెంట్ అనో, మొత్తానికి గెలుపు గుర్రాలు కావాలనో ఆయనకి ఆ రోజు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది, గెలిచాడు. అది వేరే విషయం. అంటే గెలుపు గుర్రాలని కాదు, గెలుపు గుర్రాలనే భావనగా వస్తే 2009లో అధికారంలో లేనప్పుడే గెలిచాడు కదా దాసరి బాలవర్ధన్ రావు గారు. 1999లో కూడా గెలిచాడు కదా. ఆ జిల్లాకి పెద్ద దిక్కుగా ఉన్నారు కదా వాళ్ళు ఆర్థికంగా, ఆ కుటుంబం. మరి ఆయన కాదని ఇచ్చారు కదా ఆ రోజు. అంటే ఇతనేదో వాళ్ళకంటే గొప్పవాడని భావించారు. ఉంది పోయింది ఉంచుకున్నది పోయింది అనే సామెత ఒకటి ఉంది కదా. అట్లా దాసరి బాలవర్ధన్ రావు గారు బయటికి వెళ్ళారు, వంశీ బయటికి వెళ్ళాడు, అలాగే వెంకటరావు గారు వచ్చారు. అంటే ఆ లెక్కను చూసుకున్నా సరే ఇతని మీద అసలు ఏమాత్రం ఒక అభిమానం ప్రేమ ఎక్కడైతే లేవంటారు. లేవు, ఎట్టి పరిస్థితిలో కూడా లేవు. ఎందుకుంటే చెప్పండి, తన ప్రత్యర్థికి ప్రధాన శిష్యుడు అనే భావనలో ఉంటాడు కదా. పరిటాల రవి ఆయనకు ప్రత్యర్థే కదా. పరిటాల రవిని చంపించిన కార్యక్రమంలో అతని పాత్ర కూడా ఉందని చెప్పని చాలా ఉదంతాలు కనపడతానే ఉన్నాయి కదా. మరి ఆయనకు సంబంధించిన ప్రధాన అనుచరుడికి ఎందుకు అతను దగ్గర చేరదీస్తాడు చెప్పండి? అతనికి ఏదో స్వార్థం లేకపోతే. కాబట్టి ఇతను దరిద్రం పోయిందిలే అనుకుంటాడు. మళ్ళీ దాన్ని నేను ఎందుకు ఖండించుకోవాలనుకుంటాడు. ఆ విధంగానే అతను ప్రయత్నం చేసుకుంటూ వెళ్తాడు. జైలుకి వెళ్ళే పరామర్శలు లాంటివి ఉండమంటారా? ఏమండి, సొంత తల్లి, తోబుట్టున చెల్లి, ఏలు పెట్టి నడిపించినటువంటి బాబాయి, వాళ్ళ గురించే పట్టించుకునే వ్యక్తి, బాబాయ్ కుమార్తె గురించే పట్టించుకునే వ్యక్తి, తన రాజకీయ అవసరాలు ఎవరైతే వాళ్ళనే వాటేసుకునే వ్యక్తి, తన తండ్రిని చంపింది రిలయన్స్ వాళ్ళని చెప్తే అదే రిలయన్స్ అంబానీ గారు వస్తే రెడ్ కార్పొరేట్ వేసి స్వాగతం పలికి భోజనాలు పెట్టి వాళ్ళు అడిగిన వ్యక్తికి రాజ్యసభ ఇచ్చినటువంటి వ్యక్తి ఇంకా అతను విలువలు విస్తనీయత గురించి మాట్లాడుకుంటే మనం పిచ్చాళ్ళం కాదు మంచాళ్ళం ఎలా అవుతుందని చెప్పండి. శ్రేణులు కూడా ఇప్పుడు ఇది గమనిస్తున్నారు. ఎస్. సో ఇక ఫైనల్గా మనం మాట్లాడుకుంటే బెంగళూరు నుంచి బయటికి రావటం పోవటం ఓకే సరే, మరి ఆయన పిలుపునిచ్చిన కార్యక్రమాలు, నేను డిసెంబర్లో వస్తా బయటికి, జనవరిలో వస్తా, ఏ సంవత్సరం, ఫిబ్రవరిలో వస్తా, ఏ సంవత్సరం కిషోర్ గారు? సంవత్సరం ఏమైనా చెప్పాడు ఆయన? సంవత్సరం ఏమైనా చెప్పాడా? నవంబర్ అన్నాడు, డిసెంబర్ అన్నాడు, జనవరి అన్నాడు, ఫిబ్రవరి అన్నాడు, మార్చి అన్నాడు, తాజాగా మార్చి అన్నాడు. వరుసనే వస్తాయి కదా. జనవరి తర్వాత ఫిబ్రవరి వచ్చింది, ఫిబ్రవరి తర్వాత మార్చి వచ్చింది, మార్చి తర్వాత ఏప్రిల్ వచ్చింది. చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాయి, జరిగిపోతూనే ఉంటాయి కదా. ఎందుకని రాలేకపోతున్నాడు? వస్తే ఏమని ప్రజలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతాడు? అంటే ఉన్నాయి కదా అతను చాలా అంశాలు ఉన్నాయి. సూపర్ 6 అమలు చేయట్లేదు అంటున్నాడు, ప్రజలు అంధకారంలో ఉంటున్నాడు అంటున్నారు, అసలు రాష్ట్రం ఆర్థికంగా
చిన్నాభిన్నం అయిపోయింది అంటున్నాడు. ఇంకా రాజకీయంగా కూడా అనేక విమర్శలు చేస్తున్నాడు కదా, అదే ఇప్పుడు- బయటకు వచ్చి జనాల్లో చేయొచ్చు కదా. ఇప్పుడు నువ్వు 1000 రూపాయలు పెంచుతానన్నావు, 5 సంవత్సరాలు పట్టింది. వీళ్ళు 1000 రూపాయలు పెంచుతామన్నారు, 6 రోజుల్లో ఇచ్చేశారు. తృప్తిగానే ఉంటారు కదా. నువ్వు జీతభత్యాలు ఇవ్వడానికి ఉద్యోగస్తులకి వాళ్ళ నానా హింస పెట్టేశావు. ఏ తారీఖు జీతభత్యాలు వాళ్ళ ఖాతాలో పడుతుందో కూడా తెలియని అగమ్య గోచరంగా తయారు చేశావు. ఈరోజు 1-2 తారీఖులో వాళ్ళతో పాటు విశ్రాంత ఉద్యోగస్తులు కూడా జీతభత్యాలు పడిపోతున్నాయి కదా వాళ్ళ ఖాతాల్లో. వాళ్ళు వచ్చి నేనైతే ప్రశ్నించాలి కదా. రైతుల్ని రోడ్డుకి ఇడ్చావు నువ్వు, రైతుల గురించి పట్టించుకోలేదు. మరి ఈరోజు రైతులకు శుభ్రంగా వాళ్ళు 1వ తారీఖు మామూలుగా 24 గంటల్లో 48 గంటల్లోనూ రైతులు ధాన్యం కొంటే డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ చేస్తూనే ఉన్నారు కదా. మరి దాని గురించి ఇప్పుడు రైతులు నీ గురించి పొగడరు కదా. దానికి తోడు వాళ్ళకి రావాల్సిన రైతులన్నీ ఆపేసావు కదా నువ్వు. ఈరోజు అవన్నీ ఇచ్చుకుంటా వాళ్ళు వస్తున్నారు కదా. రెండోది ధాన్యం కొంటే ఏం చేసావు, దాంట్లో తేమ ఉందన్నావు, మధ్య దళారీలు కొంత డబ్బులు తీసుకున్నారు. 6 నెలలు పట్టింది, సంవత్సరం పట్టింది ఇవ్వడానికి. ఈరోజు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు కదా. ఎవరు ప్రశ్నిస్తారు నిన్ను? ఎవరు ప్రశ్నిస్తారు? వాళ్ళు ఎందుకు నీ మద్దతు తెలుపుతారు? నిన్ను కాదనుకో కదా ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంది. వాళ్ళు సూపర్ 6 కోసం ఎన్నుకోలా, నిన్ను ఓడించాలని ఆయన ఎన్నుకున్నారు. నీ మీద యుద్ధం చేశారు వాళ్ళు ప్రజలు. ఈరోజు నీ మద్దతుకి ఎలా చెప్తారు? మద్దతుకి ఎందుకు వస్తారు? చూశాడు అతను. రైతుల కోసం అన్నాడు, రైతులు రాలేదు. అధ్యాపకుల కోసం అన్నారు, వాళ్ళు రాలేదు. ఉద్యోగస్తులు అన్నాడు, వాళ్ళు రాలేదు. కాబట్టి ఏదో అనాలి కాబట్టి అంటూ ఉంటాడు అంత తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను ప్రజల్లోకి వచ్చేసి ప్రజలతో. కాకపోతే ఒకటి మాత్రం మనం ఒప్పుకోవాలి, ఏ పార్టీకి ఉండాల్సిన ఓటు శాతం ఆ పార్టీకి అనేది ఉంది. అతనికి ఇప్పుడు ఇన్ని చేసినా కూడా ఇంకా 20-25% ఓటు బ్యాంక్ అతనికి ఉన్నమాట వాస్తవమే. అది క్రమేణా పక్కకి వెళ్ళిపోతూ ఉంది. దాన్ని ఎంతవరకు వాళ్ళు వచ్చి తెలుగుదేశం పార్టీలోనో జనసేనలోనో భారతీయ జనతా పార్టీలోనో కలుస్తారని నేనైతే భావించను. వాళ్ళు కలిస్తే కాంగ్రెస్ పార్టీలో కలవాలా. కరుడు కట్టిన వాళ్ళు, మామూలు తటస్థులు అంటే మారుతూ ఉండొచ్చు, కరుడు కట్టిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి. ఆ వెళ్ళే క్రమంలో అతను కూడా నెడుతున్నాడని అయితే నేను భావిస్తున్నాను.